వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్ వేలాది పెళ్లిళ్లకు మరెన్నో మధుర జ్ఞాపకాలకు వేదికైన అనిల్ గార్డెన్స్ 15 ఏళ్లుగా ఒక కుటుంబం రక్తం ధారపోసి కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఈ కట్టడంపై ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయి. నమ్మకంతో లీజుకు తీసుకుంటే నట్టేట ముంచేలా యజమాని వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు అనిల్ గార్డెన్స్లో ఏం జరుగుతుంది? శ్రీరామనగర్ మాగుంట లేఅవుట్లోని 4.5 ఎకరాల స్థలాన్ని 2009లో హబీబుద్దీన్ లీజుకు తీసుకున్నారు. నాడు అది కేవలం ఖాళీ స్థలం. కానీ హబీబుద్దీన్ తన సొంత నిధులు సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక వసతులతో అనిల్ గార్డెన్స్ను నిర్మించారు. 2022లో ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు వికారుద్దీన్ ఈ బాధ్యతను భుజానెత్తుకున్నాడు. గతేడాది కూడా 40 లక్షల రూపాయలతో రిపేర్లు చేయించారు. కానీ ఇప్పుడు యజమాని డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అకస్మాత్తుగా ఏప్రిల్ 30 లోపు ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం అనిల్ గార్డెన్స్ మేనేజ్మెంట్ ఒకటే చెప్తుంది, మాకు న్యాయం కావాలి. డిసెంబర్ 2026 వరకు బుకింగ్స్ తీసుకున్నాం. పెళ్లిళ్లు నిశ్చయించుకున్న వారు ఆందోళన చెందవద్దు. అన్యాయంగా మమ్మల్ని రోడ్డున పడేయాలని చూస్తే చట్టపరంగా పోరాడతామని ముజీర్ హెచ్చరించారు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా అది పండుగ కార్యాలలాగా గుర్తుకొచ్చే ఒక అనిల్ గార్డెన్ అనే సమస్యని మా దృష్టికి, అసోసియేషన్ దృష్టికి నవీద్ గారు తీసుకొచ్చారు. దీని మీద ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు సంబంధించినటువంటి ఒక వ్యాపారం సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మండపం కాబట్టి ఈరోజు నేను పత్రికాముఖంగా మాట్లాడాలనుకున్న ఆ స్థలం సంబంధించినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని, సార్ ఇది ఎప్పుడు ఇచ్చాము అంటే 2009లో స్టార్ట్ చేసుకుని 2010లో ఈ స్థాపించడానికి టైం పెట్టింది ఒక 1 ఇయర్. ఆ రోజు మీరు ఇచ్చిన ప్రామిస్ మీ ఇష్టంలో ఉన్నంత వరకు ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టమని చెప్పారు. సరే అయిపోయింది. దాని తర్వాత 2025లోనే మిమ్మల్ని అడిగే మీ స్థలం మీద నవీద్ అనే వ్యక్తి అనిల్ గార్డెన్స్ మీద 60 లక్షల రూపాయలు వెచ్చించినప్పుడు మీరేమైనా అడ్డుకొట్టుండాల్సింది పోయి ఈరోజు ఉన్నపలంగా ఖాళీ చేయమంటే, అది ఒక అనిల్ గార్డెన్ అంటే ఒక చిన్న సంస్థ కాదండి, ఒక చిన్న వ్యవస్థ కాదండి. దాన్ని నమ్ముకొని 100 నుంచి 200 మంది జీవనోపాధిని కోల్పోతారు. కాబట్టి ఒక ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్గా నేను మిమ్మల్ని మనవి చేసుకున్నది ఏమంటే, మీరు ముందుగా చెప్పుంటే ఈ 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదే కాకుండా ఆ జీవనం కోల్పోయే వాళ్ళందరికీ కూడా వీళ్ళే ముందుగా ఏదైనా జీవనోపాధి దొరుకుండేది. రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, సార్ మీరు హాస్పిటల్స్ అయితే మార్చుకోగలుగుతారేమో కానీ ఆ అనిల్ గార్డెన్ సంబంధించిన మండపం మార్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నవంబర్ 2015న మీరు డబ్బులు తీసుకునే ముందు నా వల్ల కాదు, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పుంటే మీ పెద్ద మనస్తత్వం బయటపడి ఉండేది. ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి 60 లక్షల రూపాయలు రెన్యువేషన్కి సంబంధించినటువంటి ఖర్చులే కాకుండా అక్షరాల 15,000 రూపాయలు, అక్షరాల 15 లక్షల రూపాయలు మీరు లీజ్ అగ్రిమెంట్ కింద తీసుకుంది కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజే మీరు కానీ ఖాళీ చేసేయమని చెప్పుంటే మీ పెద్ద మనుషత్వానికి మేము బామాలుకోవడమో చేస్తుండేవాళ్ళం. ఆ రోజు డబ్బు తీసుకొని ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖాళీ చేయమంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఒక వ్యాపార లావాదేవీలు నడుపుతుంటే ఉన్న పలంగా మీ కళ్ళల్లో కోపం వచ్చి ఖాళీ చేసేయాలి అంటే ఇది ఎక్కడికి సబాబు అని నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి నేను అడుగుతున్నా. నెల్లూరులో ఏ మండపాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ సంబంధించి ఏ ఈవెంట్ వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నెపా అనేది గుర్తుకుంటుంది. కాబట్టి ఈరోజు నెపా తరపు నుంచి మా గళం విప్పుతున్నాం. ఏమంటే మీ ఇష్టానుసారంగా కానీ మీరు ఖాళీ చేయమంటే అది కుదిరే ప్రసక్తే లేదు అని చెప్పేసి నేను మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఏదైనా కొన్ని నామ్స్ ఉంటాయి, మీరు అగ్రిమెంట్ చేసుకున్న నామ్స్ పరంగా మీరు ఫాలో కావాలి. కానీ రాత్రి మీ కళ్ళలో కోపం వచ్చి ఉదయం మీ కళ్ళలో ముందున్న వాడి మీద మీరు కోపాలు చూపిస్తారు, వ్యాపార లావాదేవీలు దెబ్బతీయాలి అనుకుంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి లేదు. కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది, మీరు తీసుకున్నటువంటి 2015లో అక్షరాల 15 లక్షల రూపాయలు
ఒక సంవత్సరాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి నవంబర్ దాకా ఛాన్స్ ఉంది. అదేవిధంగా మిమ్మల్ని కోరుకున్నది ఏమంటే ఆగస్ట్ దాకా మీరు ఓకే అంటేనే బుకింగ్ చేశాం. అదే మీరే 2 బుకింగ్లు చేశారు, నేను 4 బుకింగ్లు చేయించున్నా. ఆ రెడ్డి గారే 2 బుకింగ్లు చేయించి క్యాన్సిల్ చేయించారు. అలాంటి మొత్తం మీరు తెలిసి ఈరోజు వెళ్ళిపోమంటే అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇదే కాకుండా కోర్టు ద్వారా కూడా ఎల్లున్నాం, అది కూడా రేపో మాపో ఇంజక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది. కాబట్టి ఎట్టయినా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం మీకు లేదేమో రెడ్డి గారు, మాకు మాత్రం చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చట్టాన్ని ఖచ్చితంగా గౌరవించాం. కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, మిమ్మల్ని 2 చేతులు జోడించి, ఇది మా ఆదాయం కోసం కాదండి 2 చేతులు జోడించేది, ఆ కార్మికులు ఎవరున్నారో ఆ 200 మంది వాళ్ళ పొట్ట కూటిన దెబ్బ పడకూడదని చెప్పేసే ఈరోజు ఈ స్టెప్ మేము తీసుకున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.